ఊహ తెలియక ముందు ఈ పండక్కి మీనింగ్ కూడా తెలియకుండా చాలా ఇష్టంగా జరుపుకునేదాన్ని. ఇప్పుడు మీనింగ్ తెలిసినా ఎందుకో కొంచెం కొరతగా చేసుకుంటున్నాం ఈ పండగ. ఆగస్ట్ 15థ్ అంటే ఇండియన్ గా ప్రౌడ్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మూవన్నెల జెండాని ముద్దుగా ఎగరేసుకోవాలి అని అనుకుంటాం కదా. బాధ ఎందుకో చెప్తాను. నిజమేనండి, ఐ లవ్ మై కంట్రీ, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఇండియా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇండియన్. బట్ ఇందాక బాధ అని ఒక చిన్న వర్డ్ యూస్ చేశాను కదా, దానికి రీజన్ చెప్తాను చూడండి. ఇండిపెండెన్స్ డే అంటారు కదా, దేనికి ఇండిపెండెన్స్ డే? ఇంకా చాలా విషయాలలో ఇండిపెండెన్స్ రాలేదు. వాటిలో మెయిన్ లేడీస్ సేఫ్టీ. అలాగనే జెంట్స్ కి సేఫ్టీ ఉందా అంటే అది కూడా లేదు. పోనీ ఒక మిడిల్ క్లాస్ పగలంతా కష్టపడ్డా ప్రశాంతంగా ఎవరైనా బ్రతుకుతున్నారా అంటే ఈ కరప్షన్ పుణ్యమా అని అది లేదు. ఒక పక్క సాంకేతికంగా, సైన్స్ పరంగా, ఆర్థికంగా ఎదుగుతున్నామనే సంతోషంతో పాటు మానవత్వంలో, మంచితనంలో, పక్క మనిషిని ప్రేమించే విషయంలో ఎంత దిగజారిపోతున్నారో డైలీ యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాం అనుకోండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, గాంధీ తాతయ్య గారు ఈ రోజు మళ్ళీ తిరిగి వస్తే ఆయనతో పాటు ఇంకా ఎందరో మహాత్ములు ఎంతో కష్టపడి సంపాదించిన ఈ ఇండిపెండెన్స్ ని వాళ్ళ వారసులుగా మనం ఎంతవరకు నిలబెట్టాము, ఏం చేస్తున్నామో చూసి ఎంత బాధపడతారో అని ఆలోచించుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఐ హోప్ ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో ఏళ్లు జరుపుకోబోయే ఈ ఇండిపెండెన్స్ డే బాధకి చోటు లేకుండా సంతోషాన్ని మిగిల్చాలని, అన్ని రంగాల్లోనూ బెస్ట్ అనిపించుకోవాలని కోరుకుంటూ మనందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.